నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలనుకున్న మరుక్షణమే విడాకులు న్యాయస్థానం నుంచి లభిస్తాయా? సో మిత్రులారా, 2021లో సుప్రీంకోర్టు అనుష వర్సెస్ వికాస్ అనే కేసులో చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. సాధారణంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు ఫైల్ చేసినప్పుడు చట్ట ప్రకారంగా విడాకులు మంజూరు చేయడానికి 6 నుంచి 18 నెలల కాలం పాటు వేచి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరూ కేసును విత్డ్రా చేసుకోవచ్చు, కాంప్రమైజ్ కావచ్చు, ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు, కౌన్సిలింగ్ ద్వారా వారు తమంతట తాముగా మారవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని రక్షించే బాధ్యత న్యాయ వ్యవస్థది. కుటుంబాలను చిన్నాభిన్నం చేయడము ఏ చట్టము కూడా సపోర్ట్ చేయదు. అయితే ఈ కేసులో న్యాయస్థానము సుప్రీంకోర్టు విచారణ జరిపి భార్యాభర్తలిద్దరూ మానసిక పరిపక్వత చెంది మేజారిటీ వయస్సు అర్హతను కలిగి ఉన్నప్పుడు, అంటే మేజర్గా ఉన్నప్పుడు, వారు పరస్పర అంగీకారముతో విడాకులు కోరుతున్నప్పుడు మ్యాండేటరీ టైం 6 to 18 months అనేది ఖచ్చితత్వం కాదు. వారు అంగీకరిస్తే ఆ క్షణమే వారికి విడాకులు కూడా మంజూరు చేయవచ్చు న్యాయస్థానము. సో ఆ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ టైం 6 to 8 months అనేది కంపల్సరీ మ్యాండేటరీ కాదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో మిత్రులారా, ఆస్తుల గురించి, వివాహాల గురించి, చెక్కుల గురించి, వ్యాపారాల గురించి, ఒప్పందాల గురించి, ఇలా రకరకాల అంశాలు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మన లైఫ్లోకి వస్తుంటాయి. సో అలాంటి అంశాల మీద మీకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.